హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో లాంగ్వేజ్ స్కిల్స్ గురించి ఇంట్రడక్షన్ పార్ట్ తెలుసుకున్నాం. అదేవిధంగా లిజనింగ్ స్కిల్ మరియు రీడింగ్ స్కిల్ గురించి కూడా తెలుసుకున్నాం. మరి ఈ వీడియోలో రైటింగ్ స్కిల్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైటింగ్ స్కిల్ రచయిత యొక్క వ్యక్తిత్వాన్ని, మేధాశక్తిని ఈ రైటింగ్ స్కిల్ అనేది సూచిస్తుంది. మరి వ్రాసే క్రమంలో 3 విధానాలు ఉన్నాయి: ప్రీ రైటింగ్, మరియు వైల్ రైటింగ్, మరియు రీరైటింగ్. మరి ఈ ప్రీ రైటింగ్లో రచయిత ఒక టాపిక్ని ఎంచుకుంటాడు, చూస్ ద టాపిక్, మరియు కలెక్టింగ్ డేటా, మరి ఆ టాపిక్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా సేకరించడం జరుగుతుంది. మరి ఫార్మింగ్ అండ్ అవుట్లైన్, దాని ఒక అవుట్లైన్గా గీసుకుంటాడు, అంటే ఎలా రాయాలి, ఏమేమి పొందుపరచాలి అనేది ఈ ప్రీ రైటింగ్లో ఆలోచన చేసుకుంటాడు. రెండవది వైల్ రైటింగ్, అంటే రాసేటప్పుడు చూసింగ్ వర్డ్స్, అంటే రాసేటప్పుడు ఎలాంటి వర్డ్స్ను పొందుపరచాలి, అంటే ఇతరులకు కూడా అర్థమయ్యేటట్లు చూసింగ్ వర్డ్స్. తర్వాత ఆర్గనైజింగ్ ఐడియాస్, ఏమేమి ఐడియాలు దాంట్లో పొందుపరచాలని ఆలోచించుకుంటాడు. తర్వాత లింకింగ్ హెడ్డింగ్స్ మరియు సబ్ హెడ్డింగ్స్, హెడ్డింగ్స్ మరియు సబ్ హెడ్డింగ్స్ ఎక్కడెక్కడ రావాలని కూడా ఆలోచన చేసుకుంటాడు. మరి పొందుపరిచి ఒక రఫ్ కాపీ లాగా తయారు చేసుకుంటాడు వైల్ రైటింగ్లో. మరి రీరైటింగ్లో ఎడిటింగ్, అంటే ఏమైనా తప్పులు ఉన్నాయో దాన్ని ఎడిటింగ్ చేసుకుంటాడు. తర్వాత రివ్యూవింగ్, తర్వాత అది మొత్తం రాసిన తర్వాత దాన్ని మళ్ళీ ఒకసారి చూసుకుంటాడు, ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా అని. తర్వాత ఫైనల్ కాపీ, ఇవన్నీ చూసుకున్న తర్వాత ఒక ఫైనల్ కాపీని రిలీజ్ చేయడం జరుగుతుంది. రాసే విధానంలో ఈ 3 స్టేజెస్లో ఉన్నాయి: ప్రీ రైటింగ్, వైల్ రైటింగ్, మరియు రీరైటింగ్. నెక్స్ట్ టైప్ ఆఫ్ రైటింగ్స్, రాసే విధానంలో కూడా పద్ధతులు అంటే రకాలు ఉన్నాయి, అవి ఒకసారి చూసుకుందాం. అందులో ఫస్ట్ది వచ్చేసి నరేటివ్ రైటింగ్, రెండవది డిస్క్రిప్టివ్ రైటింగ్, మూడవది ప్రిసాసివ్ రైటింగ్, నాలుగవది ఎక్స్పోజిటరీ రైటింగ్. అందులో ఒక్కొక్క దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఈ నరేటివ్ అంటే కథ, సంఘటన ఆధారంగా రాసేదాన్నే నరేటివ్ రైటింగ్ అంటారు. దీన్ని ఒక వరుస క్రమంలో రాయడం జరుగుతుంది. ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ కూడా రాయడం జరుగుతుంది నరేటివ్ రైటింగ్లో. ఇక్కడ చూడండి, నరేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ ప్రజెంటింగ్ ఈవెంట్స్ ఇన్ ఏ సీక్వెన్స్, అంటే వరుస క్రమంలో సంఘటనలు క్రోడీకరించడం జరుగుతుంది. ఇట్ మోస్ట్లీ ఇన్ పాస్ట్ టెన్స్, అంటే ఇది గతంలో జరిగిన అంశాలు ఉంటాయి. ప్రజెంట్ సింపుల్ టెన్స్, అప్పుడప్పుడు ప్రస్తుతం జరుగుతున్న అంశాలు కూడా ఈ విధానంలో రాయడం జరుగుతుంది. నెక్స్ట్ రెండవది డిస్క్రిప్టివ్ రైటింగ్. ఇక్కడ పేర్లోనే ఉంది, డిస్క్రిప్టివ్ అంటే వర్ణనాత్మక రచన. ఒక ప్రదేశం గురించి కానీ, ఒక వస్తువు గురించి కానీ, ఒక వ్యక్తి గురించి కానీ వర్ణించుకుంటూ రాసేదే ఈ డిస్క్రిప్టివ్ రైటింగ్. ఇట్ డిస్క్రైబ్ ద ప్లేస్, పర్సన్స్, థింగ్స్ మరియు కాన్సెప్ట్. ఇక్కడ ఉదాహరణ చూసుకున్నట్లయితే డైరీ ఎంట్రీ, పర్సనల్ లెటర్స్, సైన్స్ థియరీస్ మరియు ట్రావెలాగ్స్, వీటన్నిటి గురించి రాయడమే డిస్క్రిప్టివ్ రైటింగ్. ఇక్కడ మనకి క్వశ్చన్ ఎలా అడుగుతుందంటే, డైరీ ఎంట్రీ అనేది దేని కిందికి వస్తుంది డిస్క్రిప్టివ్ రైటింగ్, లేదా పర్సనల్ లెటర్స్ డిస్క్రిప్టివ్ రైటింగ్, సైన్స్ థియరీస్ మరియు ట్రావెలాగ్స్ ఇవన్నీ డిస్క్రిప్టివ్ రైటింగ్ కిందికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ మూడవది ప్రిసాసివ్ రైటింగ్. ఇందులో ప్రిసాసివ్ అంటే ఒప్పించడం. ఇక్కడ చూడండి, పార్టీలకు ఓటు వేసేలా లేదా వస్తువులు కొనేలా ప్రోత్సహిస్తుంది. కన్విన్స్ ద రీడర్స్ టు సపోర్ట్ ఎ పార్టీ, పర్సన్, థింగ్స్ లేదా టూల్ టు బై దెమ్, అది కొనడానికి సహకరిస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే అడ్వర్టైజ్మెంట్స్, బ్రోచర్స్, పాంప్లెట్స్. ఒక అడ్వర్టైజ్మెంట్ చూసిన అడిగే దాన్ని కొనే విధంగా ఈ రైటింగ్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ బ్రోచర్స్, ఒక బ్రోచర్ కనుక చూసుకున్నట్లయితే ఆ బ్రోచర్ని చూసిన వెంటనే మనం ఒక వస్తువును కొంటాము. లేదా పాంప్లెట్, ఇక్కడ పాంప్లెట్ రాజకీయ నాయకుల యొక్క పాంప్లెట్ చూసిన అడిగి అరే ఈయన ఒక మంచి వ్యక్తిలా ఉన్నాడు, ఈయనకు ఓటు వేద్దామనే విధంగా ఇదైతే ఉంటుంది. ఇది ప్రిసాసివ్ రైటింగ్. నెక్స్ట్ ఎక్స్పోజిటరీ రైటింగ్. దీన్ని హైస్ మరియు ఫ్లవర్ అనే ఇద్దరు లింగ్విస్టులు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది, ఎక్స్పోజిటరీ రైటింగ్. మరి ఎక్స్పోజిటరీ మీనింగ్ ఏంటిదంటే వివరణాత్మకంగా వ్రాయడం. ఇక్కడ వివరంగా ఇన్స్ట్రక్షన్స్ చదివితే మనకు అర్థమవుతుంది, లేదా ఇల్లుస్ట్రేషన్స్ అంటే ఉదాహరణలు,
ఉదాహరణలు చూసినట్టుగా మనకు అర్థమవుతుంది. డెఫినేషన్స్, ఇక్కడ డెఫినేషన్స్ చదివితే కూడా మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్లాసిఫికేషన్, వర్గీకరణ, ఇవన్నీ ఎక్స్పోజిటరీ రైటింగ్లో భాగాలు. ఇక్కడ మన క్వశ్చన్ ఎలా అడుగుతానంటే ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఏ రైటింగ్ కిందికి వస్తాయి? ఎక్స్పోజిటరీ రైటింగ్ కిందికి వస్తాయి. లేదా డెఫినేషన్స్, క్లాసిఫికేషన్స్ దేని కిందికి వస్తాయి అని అడుగుతాడు. కాబట్టి ఎక్స్పోజిటరీ రైటింగ్. ఇక్కడ కంపేరింగ్ మరియు కాంట్రాస్టింగ్ రెండు కూడా ఎక్స్పోజిటరీ రైటింగ్ కిందికి రావడం జరుగుతుంది. లేదా సింపుల్గా ఎలా గుర్తుంచుకోవాలంటే ఇక్కడ ఇల్లు, ILLU, ఇల్లు అంటే ఇల్లు, ఇంట్లో ఇన్స్ట్రక్షన్స్ పెడతారు. ఇంట్లో ఇన్స్ట్రక్షన్స్ పెడతారు. డెఫినెట్గా ఫాలో కమ్మని, డెఫినెట్గా క్లాస్గా ఉండాలని. ఎక్కడ? బయట. ఎక్స్ అంటే బయట, మన పొజిషన్ బయట ఎలా ఉండాలంటే క్లాస్గా ఉండాలి, ఇతరులకు కంపేరింగ్ పోలికగా ఉండాలి, కాంట్రాస్టింగ్ ఇతరులకు విరుద్ధంగా ఉండకూడదు. కాబట్టి ఇంట్లో పెట్టే ఇన్స్ట్రక్షన్స్ డెఫినెట్గా క్లాస్గా ఉండాలి. ఎక్కడ ఉండాలి? బయట. బయట ఎలా ఉండాలి? కంపేరింగ్గా, ఇతరులు పోలికగా ఉండాలి, విరుద్ధంగా ఉండకూడదు అని అట్లా గుర్తుంచుకోండి. ఎక్స్పోజిటరీ రైటింగ్, వివరణాత్మకంగా రాయడం. నెక్స్ట్ కంపోజిషన్. కంపోజిషన్ అనగా ఆర్ట్ ఆఫ్ రైటింగ్ని కంపోజిషన్ అంటారు. ఇందులో మళ్ళీ 3 విధానాలుగా ఉంటాయి. అది ఒకటి గైడెడ్ కంపోజిషన్, నెక్స్ట్ కంట్రోల్డ్ కంపోజిషన్, మూడవది ఫ్రీ కంపోజిషన్. ఇందులో ఫస్ట్ది గైడెడ్ కంపోజిషన్. ఇందులో టీచరు గైడ్గా ఉండడం జరుగుతుంది. గైడ్ అంటే సలహాదారుడుగా, అంటే టీచర్ ఇందులో సలహాదారుడిగా ఉండి పిల్లల చేత రాయిస్తూ ఉంటాడు. సబ్జెక్ట్ మ్యాటర్ గివెన్, కొంత సబ్జెక్ట్ని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వొకాబులరీ సజెస్టెడ్, పదజాలం అనేది కొంత సజెస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇందులో కొంత ఫ్రీడమ్ మాత్రమే లభిస్తుంది. హింట్స్ డెవలప్మెంట్ లేదా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాసేటప్పుడు పిల్లవాడు కొంత సొంతంగా రాయడానికి అవకాశం ఉంటుంది. ఇది గైడెడ్ కంపోజిషన్. నెక్స్ట్ రెండవది కంట్రోల్డ్ కంపోజిషన్. ఇది ఎలిమెంటరీ స్థాయిలో బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ నో ఫ్రీడమ్, అంటే పిల్లలకు రాసేటప్పుడు ఎలాంటి ఫ్రీడమ్ అనేది ఉండదు. ఎలా రాయాలి, ఏమి రాయాలి మొత్తము టీచరే నిర్ణయిస్తాడు. ఉదాహరణ చూసుకున్నట్లయితే డిక్టేషన్. డిక్టేషన్లో ఉపాధ్యాయుడు చెప్పిందే పిల్లవాడు రాస్తూ ఉంటాడు. కాపీ రైటింగ్, ఇక్కడ చూచిరాతలో పైన ఏది పెట్టిస్తే కింద కూడా అలాగే రాస్తాడు. ఇక్కడ క్లోజ్ టెస్ట్ మరియు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్. ఒక సెంటెన్స్ రాయమన్నప్పుడు ఏది రాయమంటే అదే రాస్తాడు. ఇది కంట్రోల్డ్ కంపోజిషన్. నెక్స్ట్ మూడవది ఫ్రీ కంపోజిషన్. ఇక్కడ పేర్లోనే ఉంది ఫ్రీ అని. ఇక్కడ పిల్లవాడు ఇది సెకండరీ లెవెల్లో బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ కంప్లీట్ ఫ్రీడమ్ అనేది పిల్లవాడికి ఉంటుంది. వాడికి ఇష్టం వచ్చింది వాడు రాస్తూ ఉంటాడు. ఇక్కడ క్రియేటివ్ నేచర్, క్రియేటివ్ థింకింగ్ ఆలోచనకు వాడికి దారి తీస్తుంది. ఇక్కడ ఉదాహరణలు చూసుకున్నట్లయితే డైలాగ్ రైటింగ్, ఎస్సే రైటింగ్ మరియు డైరీ రైటింగ్, ఇంకా స్టోరీ రైటింగ్. ఇందులో పిల్లవాడు వాడికి నచ్చింది వాడు రాస్తూ ఉంటాడు. ఇది ఫ్రీ కంపోజిషన్. ఇక్కడ గైడ్ కంపోజిషన్లో ఉపాధ్యాయుడు చెప్పిందే రాస్తాడు, కొంత ఫ్రీడమ్ ఉంటుంది. కంట్రోల్డ్ కంపోజిషన్లో ఉపాధ్యాయుడు ఏది చెప్తే అది మాత్రమే రాస్తాడు. ఇక్కడ ఫ్రీ కంపోజిషన్లో విద్యార్థికి ఏది అనిపిస్తే అదే రాస్తాడు. ఇవి 3 టైప్స్. నెక్స్ట్ మెకానిక్స్ ఆఫ్ రైటింగ్. రైమ్స్ అనే లింగ్విస్ట్ ఈయన 3 విధానాలుగా సజెస్ట్ చేయడం జరిగింది. అందులో గుడ్ హ్యాండ్ రైటింగ్ ఒకటి, ప్రొనౌన్సియేషన్ ఒకటి, స్పెల్లింగ్ ఒకటి. ఈ 3 విధానాలను రైమ్స్ అనే శాస్త్రవేత్త పరిచయం చేయడం జరిగింది. అందులో ఫస్ట్ది గుడ్ హ్యాండ్ రైటింగ్. గుడ్ హ్యాండ్ రైటింగ్ ఇక్కడ మనుస్క్రిప్ట్ అనగా మనం రాసే స్క్రిప్ట్నే మనుస్క్రిప్ట్ అంటారు. చేతి వ్రాతలో ఉన్న రచననే మనుస్క్రిప్ట్ అంటారు. మనుస్క్రిప్ట్. మంచి హ్యాండ్ రైటింగ్కు యూనిఫామిటీ అంటే సైజు, స్పేసు, స్లాంట్. ఇక్కడ సైజ్ అనగా పెద్ద పెద్ద అక్షరాలతోటి నీట్గా రాస్తే దానికి యూనిఫామిటీ ఉన్నట్లు. ఇక్కడ స్పేస్, పదానికి మధ్యలో కొంత గ్యాప్ ఉండాలి. ఇక్కడ స్లాంట్ అంటే స్టైల్, ఆ లాంగ్వేజ్ యొక్క స్టైల్. స్టార్టింగ్లో మంచిగా రాసి తర్వాత లాస్ట్కి వచ్చేసరికి సైజ్ని చిన్నగా పెద్దగా రాస్తే దానికి యూనిఫామిటీ అనేది లోపించినట్లు అవుతుంది. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ హ్యాండ్ రైటింగ్. మంచి
రాతకు ఉండవలసిన లక్షణాలు ఏవంటే డిస్టింక్టివ్నెస్, విశిష్టత. డిస్టింక్టివ్నెస్ అంటే విశిష్టత, నా రైటింగ్కి ఒక విశిష్టత కలిగి ఉంది. లెజిబిలిటీ, ఇక్కడ లెజిబిలిటీ అంటే స్పష్టత. స్పష్టత, నా రైటింగ్కి మంచి స్పష్టత ఉంది, క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ సింప్లిసిటీ. సింప్లిసిటీ అంటే సరళంగా, నేను రాసింది ప్రతి వారికి సరళంగా సూటిగా అర్థమవుతుంది. నెక్స్ట్ యూనిఫామిటీ అంటే నా రైటింగ్ మొత్తము స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఒకే విధమైనగా ఉంది. యూనిఫామిటీ అంటే ఏకరూపత కలిగి ఉంది. మనము ఈ మీనింగ్స్ ఒకటి తెలుసుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ పంక్చుయేషన్. పంక్చుయేషన్ అంటే ఎక్కడ కామా రావాలి, ఎక్కడ ఫుల్ స్టాప్ రావాలి, పదాల మధ్య అనుసంధానం చేసి గ్యాప్ ఇస్తూ రాయడమే పంక్చుయేషన్. ఇక్కడ ఎన్క్లోజింగ్ అంటే ఇక్కడ చూడండి, బ్రాకెట్, ఒక పదం రాసి బ్రాకెట్లో ఉంచితే దీని యొక్క అర్థం అన్ని దీనికి క్లియర్గా అర్థమవుతుంది. ఎన్క్లోజింగ్, సపరేటింగ్ ఆఫ్ పంక్చుయేషన్ అంటే పదానికి మధ్యలో గ్యాప్ ఉండాలి. ఇక్కడ లింకింగ్ ఆఫ్ పంక్చుయేషన్, కామాలు ఫుల్ స్టాప్లు ఉండాలి. ఇక్కడ నెక్స్ట్ క్యాపిటలైజేషన్ అంటే ప్రతిదాన్ని క్యాపిటల్గా రాయకుండా ఫస్ట్ అక్షరం ఒకటి క్యాపిటల్ రాసి మిగతావన్నీ స్మాల్ లెటర్లో రాయడం, దీన్ని క్యాపిటలైజేషన్ అంటారు. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ రైటింగ్, రాసే వేగాన్ని మనము స్పీడ్ ఆఫ్ రైటింగ్ అంటారు. ఇవన్నీ లక్షణాలు ఉంటే అది గుడ్ హ్యాండ్ రైటింగ్ కిందకి వస్తుంది. ఇవన్నీ గుడ్ హ్యాండ్ రైటింగ్ యొక్క లక్షణాలు. దీంట్లో ఏదో ఒకటి లోపించినా గుడ్ హ్యాండ్ రైటింగ్ కిందకి రాదు. మరి ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతారా అంటే, ఈ క్రింది వాటిలో మంచి రాతకు సంబంధించని అంశం ఏది అని అడుగుతాడు. ఇక్కడ ఏవైనా మూడిచ్చి ఒకటి డిఫరెంట్ వేరే తీస్తాడు. కాబట్టి వీటన్నిటిని గుర్తుంచుకోండి. డిస్టింక్టివ్నెస్, లెజిబిలిటీ, సింప్లిసిటీ, యూనిఫామిటీ, పంక్చుయేషన్, క్యాపిటలైజేషన్ మరియు స్పీడ్ ఆఫ్ రైటింగ్, ఇవి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ హ్యాండ్ రైటింగ్. నెక్స్ట్ రెండవది స్పెల్లింగ్, ఆర్థోగ్రఫీ అనగా స్పెల్లింగ్ సిస్టమ్ ఆఫ్ లాంగ్వేజ్ని ఆర్థోగ్రఫీ అంటారు. ఆర్థోగ్రఫీ అనగా స్పెల్లింగ్ సిస్టమ్ ఆఫ్ లాంగ్వేజ్. నెక్స్ట్ మూడవది పంక్చుయేషన్. లాంగ్వేజ్కి పంక్చుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వ్రాతకి పంక్చుయేషన్ అనేది చాలా ఇంపార్టెంటు. రైటింగ్కి మరికొన్ని ఉపనైపుణ్యాలు ఉన్నాయి, అవి ఒకసారి చూడండి. సబ్ స్కిల్స్ ఆఫ్ రైటింగ్, వర్డ్ ఆర్డర్ లేదా సెంటెన్స్. వర్డ్ ఆర్డర్, సెంటెన్స్, పద నిర్మాణం లేదా వాక్య నిర్మాణం. గ్రామాటికల్ స్కిల్ అంటే వ్యాకరణ నైపుణ్యము. విజువల్ పర్సెప్షన్ అంటే దృశ్య అవగాహన. నెక్స్ట్ కంటెంట్ రిలవెన్స్, కంటెంట్ ఔచిత్యం అంటే ఆ కంటెంట్కి సంబంధించింది రిలెవెల్గా అంటే రిలేటెడ్గా ఉండాలి. నోట్ మేకింగ్, తర్వాత నోట్ టేకింగ్. నోట్ మేకింగ్ ఇతరులు కూడా నోట్ మేకింగ్ చేసుకునేటట్లు ఉండాలి. నోట్ టేకింగ్ అంటే ఇతరులు మన పీడిఎఫ్ని నోట్ టేకింగ్ తీసుకునే విధంగా ఉండాలి, రాసుకునే విధంగా ఉండాలి. నెక్స్ట్ సమ్మరైజింగ్ అంటే సంగ్రహించడం, మనం రాసిన దాన్ని ఇతరులు సంగ్రహించే విధంగా ఉండాలి. నెక్స్ట్ ప్రీసియస్ రైటింగ్, ఖచ్చితమైన రచన ఉన్నట్లయితేనే ఇతరులు తీసుకోవడానికి ఇష్టపడతారు, ప్రీసియస్ రైటింగ్. నెక్స్ట్ పారాగ్రాఫిక్ డిస్కర్స్ స్కిల్, ఇక్కడ కొహెరెన్స్ మరియు కోహెషన్. కొహెరెన్స్ అనగా పొందిక అనేది ఖచ్చితంగా ఉండాలి. పొందిక అంటే ఐడియాస్ కానీ థాట్స్ కానీ దాంట్లో ఖచ్చితంగా మెన్షన్ చేసి ఉండాలి. ఇక్కడ కోహెజన్ అంటే ఐక్యత. కనెక్టింగ్ సెంటెన్స్ యూజింగ్ లింకర్స్ అంటే ఒక వాక్యం చదివిన అడిగే మనకు ఈజీగా అర్థమవుతూ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ టు డెవలప్ రైటింగ్ స్కిల్, పిల్లల్లో వ్రాత నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ కింది విధానాలను అమలు చేయాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ది ట్రాన్స్క్రిప్షన్ లేదా కాపీ రైటింగ్. కాపీ రైటింగ్ చూచిరాత రాయడం వలన పిల్లవాడికి భాష వ్రాత నైపుణ్యం అనేది పెంపొందించవచ్చు. డిక్టేషన్ని, తర్వాత సబ్స్టిట్యూషన్ టేబుల్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్. ఉపాధ్యాయుడు బోర్డు పైన క్వశ్చన్లో ఆన్సర్ చూసి రాసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ పిక్చర్ డిస్క్రిప్షన్, చిత్ర వివరణ. నెక్స్ట్ నరేటివ్, కథనాలు చూసి రాయడం వలన పిల్లవాడికి వ్రాత నైపుణ్యాలు పెంపొందించవచ్చు. నెక్స్ట్ డిస్క్రిప్షన్స్, వివరణలు. ఎస్ఐ రైటింగ్, వ్యాసం. పారాగ్రాఫ్ రైటింగ్, పేరాగ్రాఫ్ రైటింగ్. నెక్స్ట్ లెటర్ రైటింగ్, లేఖ రచనం. ఇవన్నీ పిల్లవాడికి రోజు రాయిస్తుంటే వ్రాత నైపుణ్యాలు అనేవి పిల్లవాడిలో పెంపొందించవచ్చు. మరి ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే,
ఈ క్రింది వానిలో పిల్లల్లో వ్రాత నైపుణ్యాన్ని పెంపొందించే అంశం ఏది అని అడుగుతాడు. లేదా ఈ క్రింది వానిలో పిల్లవాడికి వ్రాత నైపుణ్యాన్ని పెంపొందించని అంశం ఏది అంటాడు. కాబట్టి వీటన్నిటిని ఈజీగా గుర్తుంచుకోండి.